మనము 10 మందిని ప్రేమించమనే కదా. యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చింది ఎందుకు? ప్రేమను పంచడానికి వచ్చాడు ఆయన. ప్రేమ అంటే ఎలా ఉండాలో చూపించడానికి వచ్చాడు ఆయన. వచ్చాడు, పంచాడు, చూపించాడు. అయినా కూడా మనకి అన్నీ తెలిసి కూడా దేవుని ఒక మందిరం వచ్చి మనం ఏం చేస్తామంటే మన పని మనం చేసుకుంటున్నాం, కానీ పక్క వాళ్ళు మనం పట్టించుకోలేదు. వారి ఆగైతే ఎవరైనా ఏదైనా బాధల్లో ఉంటే, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి మీరు సహాయం చెయ్యకపోయినా పర్లేదు, కానీ దయచేసి అలాంటి వారిని మీరు దూషించకండి, అలాంటి వారిని అవమానపరచకండి. దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే మనము ప్రేమను పంచేవారంగా ఉండాలి, లేదంటే సైలెంట్గా ఉండండి, ప్రార్థన చేయండి, ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఎదుటివాడిని నువ్వు దూషించావా నీవు కూడా దూషించబడతావు, నువ్వు అవమానపరిచావా నీవు కూడా అవమానించబడతావు, నీవు సహాయం చేసావా నీకు కూడా ఏ సమయంలో సహాయం అవసరమో ఆ సమయంలో దేవుడే నీకు సహాయం చేస్తాడు. అలాగే మనమందరము ఎదురువారికి సహాయం చేసేవారిలా ఉండాలి, లేదంటే దేవుడిని బట్టి మనము ప్రేమను చూపేవారిలా ఉండాలి తప్ప ఎవరిని కూడా దయచేసి అవమానపరచొద్దు, దూషించవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినమున చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే ఇలాంటి శ్రమలు ఎన్నో వచ్చాయి. ఈ యొక్క సంవత్సరం మీరు చాలా చూసే ఉంటారు ఈ సంవత్సరం మొత్తం. కాబట్టి వాటన్నిటిని మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఈ 30 రోజులు దయచేసి ప్రార్థించండి. 31వ తారీఖున మీ అందరి మధ్యలోకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఈ మందిరం మీదకి వచ్చిన మనం అందరం ప్రార్థించడం, నేను కూడా ప్రార్థిస్తాను. ఆ రీతిగా నూతన సంవత్సరంలో మీరు ప్రవేశించినప్పుడే దేవుడి మీద వాగ్దానం చేయాలి. అలా తెలుసా? ఈ సంవత్సర కాలం మొత్తం రానున్న 2026 సంవత్సరం మొత్తం నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది అని నీవు నమ్మినట్లుగా దేవుడు నీతో మాట్లాడినట్లుగా. మీ పాటలు మీతో చెప్పడం కాదు, నేను మీతో చెప్పడం కాదు, ఎవరో వచ్చి మీతో చెప్పడం కాదు, మీరు ఎవరో డాక్టర్ల ద్వారా ఎవరో పెద్ద వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద చెప్పడం కాదు. దేవుడే మీతో మాట్లాడినట్టు, దేవుడే నాతో మన అందరితో మాట్లాడినట్టు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ శక్తి మనందరము పొందుకోవాలని దేవుడు ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని అందరినీ నింపునుగాక. ఆమేన్, ఆమేన్.